श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरोंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः విహాయ కామాన్ యః సర్వాన్ కాదు 72 కదా ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ एषा ब्राह्मी स्थितिः पार्थ एषा ब्राह्मी स्थितिः पार्थ నైనాం ప్రాప్య విముహ్యతి नैनां प्राप्य विमुह्यति नैनां प्राप्य विमुह्यति స్థిత్వా స్యామంతకాలేపి स्थित्वा स्यामन्तकालेऽपि బ్రహ్మ నిర్వాణమృచ్చతి ब्रह्मनिर्वाणमुच्यति ब्रह्मनिर्वाणमुच्यति శ్లోకార్థం ఏమైంది ఏషా బ్రాహ్మీ స్థితి హే పార్థ ఇదే బ్రాహ్మీ స్థితి బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణము అని అర్థం నైనాం ప్రాప్య విముహ్యతి దీనిని పొంది ఏనాం ప్రాప్య అంటే ఈ స్థితిని పొంది న విముహ్యతి ఇక మళ్ళీ అతడు మోహానికి లోను కాడు అంటే మళ్ళీ సంసార దుఃఖానుభవం అతడు పొందడు స్థిత్వా అస్యాం అంతకాలేపి అంతకాలమనందు కూడా మరణ సమయమనందు కూడా అస్యాం స్థిత్వా అంటే ఈ స్థితి అందుంటే ఏమవుతున్నప్పుడు బ్రహ్మ నిర్వాణం రుచ్చతి నిర్వాణం అంటే ప్రాకృత శరీరరహితుడైన బ్రహ్మ ఆ పరబ్రహ్మను రుచ్చతి అంటే పొందుతాడు ఎవరైతే అంతకాలమునందు కూడా ఈ స్థితి అందు ఉంటాడో ఏ స్థితిని ఏ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాన్ని ఇంతవరకు చెప్పారో ఆ లక్షణాన్ని మరణకాలమందు కూడా అతడు పొంది ఉంటే అప్పుడు అతడు పరబ్రహ్మను పొందుతాడు అని చెప్పారు దానికి వ్యాఖ్యానిస్తూ భాష్యకారులు ఏం చెప్పారు ఈ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణము ఈ మరణకాలంలో ఈ స్థితిని పొందకపోతే వేరే జన్మను పొందుతాడు మరణకాలంలో ఈ స్థితిలో ఉంటే పరబ్రహ్మను పొందుతాడు లేకపోతే మళ్ళీ జన్మాంతరాన్ని పొందుతాడు దానికి చెప్పారు ఇదే గీతలోనే ముందు చెప్పబోతూ ఉన్నాడు ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం అని చివరి క్షణంలో అంత్యకాల మరణ సమయం యొక్క చివరి క్షణంలో దేన్ని స్మరిస్తూ మరణిస్తాడో ఆ భావాన్ని మరుజన్మలో అతడు పొందుతాడు కనుక మరణకాలంలో ఈ బ్రాహ్మీ స్థితిని కలిగి ఉంటే ఆ పరబ్రహ్మనే పొందుతాడు లేకపోతే మళ్ళీ మరుజన్మను పొందుతాడు అనే విషయాన్ని చెప్పారు దాన్నే ముందు వివరిస్తూ ఉన్నారు చూడండి జ్ఞానినామపి ज्ञानिनामपि సతి ప్రారబ్ధ కర్మణి सति प्रारब्धकर्मणि శరీరాంతరం యుక్తం शरीरान्तरं युक्तं కనుక ఏం చెప్పారు ఈ మరణ సమయంలో ఈ లక్షణాలతో ఉంటే పరబ్రహ్మను పొందుతాడు అథవా జన్మాంతరం ప్రాప్నోతి అన్నారు వెనక లేకపోతే మరి ఒక జన్మను పొందుతాడు అని అప్పుడు మనకు కలిగే సంశయం ఏమిటి అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత కూడా మళ్ళీ జన్మ ఎందుకు కలుగుతుంది అనే సంశయం కలుగుతుంది
దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్ఞానినామపి, ఆ అపరోక్ష జ్ఞానులకు కూడా సతి ప్రారబ్ధ కర్మణి, అంటే ప్రారబ్ధ కర్మ ఉంటే, సతి అంటే ఉన్నప్పుడు, ప్రారబ్ధ కర్మ ఇంకా ఉన్నది అంటే శరీరాంతరం యుక్తం, మరొక శరీరాన్ని పొందడము అది యుక్తమే అని చెప్తూ ఉన్నారు. సో అపరోక్ష జ్ఞానము మోక్షానికి కారణము, ఇది జనరల్ రూల్. అపరోక్ష జ్ఞానం అయినప్పటికీ ఇంకా ఎందుకు కొంతమందికి మోక్షం కలగదు అంటే, అపరోక్ష జ్ఞానమైన తరువాత కూడా అపరోక్ష జ్ఞాన ప్రభావం వల్ల వెనుక సంపాదించిన అన్ని సంచిత కర్మలన్నీ నాశమైపోతాయి. కర్మలు 3 రకాలు: సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని 3 రకాలైన కర్మలు. సంచిత, సంచిత అంటే అర్థం ఏమిటి? మనము సంపాదించినది, ఆల్రెడీ మనము సంపాదించుకున్నది అని అర్థం. సంచిత అంటే కూడబెట్టింది సంచిత. ఆగామి అంటే ఇక ముందు రాబోయేది, ముందు సంపాదించబోయేది అని అర్థం. ప్రారబ్ధ అంటే అర్థమేమి? ప్రకృష్టముగా ఆరబ్ధమైనది అంటే ప్రారంభింపబడినది అని అర్థం. ప్రారబ్ధ అంటే ప్రారంభించబడినటువంటి కర్మ అని అర్థం. సంచిత కర్మలు అంటే అపరోక్ష జ్ఞానమైన వెంటనే, అపరోక్ష జ్ఞానం అంటే ఆ హృదయంలో నెలకొనిన బింబమూర్తి యొక్క దర్శనం. దాని కొరకే మన ప్రయత్నం అంతా కూడా. సకల సాధనల యొక్క లక్ష్యం ఏమిటి? ఆ అపరోక్ష జ్ఞానాన్ని పొందడం. ఆ అపరోక్ష జ్ఞానమే మోక్షానికి ప్రధానమైన కారణం. సో అపరోక్ష జ్ఞానమైన వెంటనే ఏమవుతుంది? వెనుక మనము సంపాదించిన ఎన్ని వందల వేల సంచిత కర్మలున్నా కూడా అన్నీ భస్మమైపోతాయి. నువ్వు ఒకటా రెండా చేసిన కర్మలు, వందలాది లక్షలాది కర్మలు ఉంటాయి. ఎన్ని కర్మలు ఉన్నప్పటికీ మనము ఆల్రెడీ ఆ కర్మలు చేసి దాన్ని అనుభవించాలి, ఆ ఫలితాన్ని అనుభవించాలి, సంపాదించి పెట్టుకున్నాం. ఆ కర్మలను అనుభవించడానికి వందల వందల జన్మలు కావాలి. అన్ని కర్మలను చేసి పెట్టుకొని ఉంటాము. కానీ ఎప్పుడైతే ఆ నిజంగా ఏం కావాలి, అవన్నీ మళ్ళీ అనుభవించుకుంటూ కూర్చుంటే ఇంకా మోక్షం అనేది దుర్లభం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 100 జన్మలు ఇంకా అనుభవించాలి మనం చేసిన కర్మలకు. 100 జన్మలు అనుభవించేటప్పుడు, అనుభవించే జన్మల్లో మళ్ళీ పుణ్యకర్మలు చేస్తామా? మళ్ళీ పాపకర్మలు చేస్తామా? దానికి మళ్ళీ జన్మలొస్తాయా? అంతే, చైన్ లింక్. ఇక ఆగదది. మరి ఇది ఎప్పుడు ఆగేది? కర్మలన్నింటినీ అనుభవించి ముగించేద్దాము అనేది అసాధ్యం. ఎందుకు? అన్ని అనంతమైన కర్మలను చేసి ఉంటాం. అన్నీ అనుభవించి ముగించడానికి అసాధ్యమైనటువంటిది. ఎందుకు అంటే ఆ కర్మల ఫలితాన్ని అనుభవించేటప్పుడు కూడా మళ్ళీ కర్మలు చేస్తాం కదా! దానివల్ల మళ్ళా కొత్త జన్మలొస్తాయి. అలా ఇది ఆగేది ఎన్నడు ఇది? అది ఇన్ఫినిటీ అనమాట. అది ఆగదది. మరి దానికి ఉపాయం ఏమిటి? అంటే ఒకటే ఒక ఉపాయం, అది అపరోక్ష జ్ఞానం. ఆ అపరోక్ష జ్ఞానమైతేనే ఎన్ని కర్మలున్నప్పటికీ మనం ఆల్రెడీ సంపాదించినటువంటి అనంత కర్మలుంటాయి. ఆ కర్మలన్నీ భస్మం అయిపోతాయి. భస్మం ఎన్ని కర్మలున్నా కేవలం ఒక్క క్షణపు ఆ భగవద్ దర్శనం చూడండి. ఒకే ఒక్క క్షణం చిన్న అధికారులకు అంటే మినిమం ఒక ఒక్క క్షణములో 4వ వంతు, అది మినిమం దర్శనం, భగవంతుని యొక్క దర్శనం అంటే అంతే. అనంత జన్మల సాధన చేస్తే భగవంతుడు మనకు అపరోక్ష జ్ఞానానికి ఇచ్చేటటువంటి సమయం ఎంతయ్యా అంటే ఒక్క క్షణంలో 4వ వంతు, అది మినిమం. మరి కొంతమందికి యోగ్యత ఎక్కువ ఉంటే ఒక క్షణము, ఇంకా యోగ్యత ఎక్కువ ఉంటే 6 క్షణాలు, ఇంకా ఎక్కువ యోగ్యత ఉంటే 48 నిమిషాలు, ఇంకా ఎక్కువ యోగ్యత ఉంటే అంతకంటే ఎక్కువ. ఇది భగవంతుడు తన దర్శనాన్ని కలిగించేటటువంటి సమయం అన్నమాట. దానివల్ల వెనక ఎంత జన్మలున్నా, ఎన్ని జన్మలున్నా, పెద్దగా పత్తి రాశి, దూది పింజల రాశి ఒక పర్వతం వలె ఉండొచ్చు. కానీ ఒకే ఒక నిప్పు కణిక చాలు, ఒక నిప్పు రవ్వ చాలు, మొత్తం భస్మమైపోతుంది. ఆ విధంగా ఒక్క క్షణపు భగవంతుని దర్శనము వెనుక చేసిన అనంత కర్మల ఫలితాన్నంతా భస్మం చేసేస్తుంది. సంచిత కర్మలన్నీ నాశమైపోయి ఉంటాయి. అపరోక్ష జ్ఞానం తరువాత ముందు చేయబోయేటటువంటి కర్మలు ఏమైనా ఉంటే అవి ఆగామి కర్మలు అంటారు. ఆగామి కర్మలు ఇతనికి లేపము కావు,
అంటే కర్మలు చేసిన ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఇతడు అనుభవించాల్సిన పని లేదు. ఇది ఆగామి కర్మల యొక్క అవస్థ. సంచిత కర్మలేమో నాశమైపోతాయి. ఆగామి కర్మల ఫలితం ఇతడు అనుభవించే అవసరం లేదు. అంటే తర్వాత చేసేటటువంటి కర్మలన్నీ కూడా మోక్షములో ఆనందాభివృద్ధికి కారణమవుతాయి అంతే. ఇక్కడ ఈ నరకాద్యనర్థాలు కలగవన్నమాట. ఇది ఆగామి కర్మల యొక్క ఫలితము. ఇక ప్రారబ్ధ కర్మ అంటే అర్థం ఏంటి అంటే, అపరోక్ష జ్ఞానం కలిగే జన్మలో అంతకుముందు ఏ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ప్రారంభించి ఉంటామో దాన్ని ప్రారబ్ధ కర్మ అని అంటారు. అంటే ఉదాహరణకు ఏదో ఒక కర్మ చేసి ఉంటాము. ఆ కర్మకు ఫలితము ఒక 4 జన్మల పాటు ఇతడు బ్రాహ్మణ జన్మను పొందాలి అనే ఒక ఫలితం ఉంటుంది. ఒక కర్మకు, ఏదో ఒక కర్మకు ఈ ఫలితం ఉంటుంది. 4 జన్మల ఫలితం అనుభవించాలి అని. ఆ ఫలితాన్ని అనుభవించడానికి ప్రారంభించి ఉంటాం. ఒక జన్మ అయింది, 2 జన్మలైనాయి. ఇంకా 3, 4 జన్మ అనుభవించాలి. సో, ఆ రెండో జన్మ అనుభవించేటప్పుడు ఆ రెండో జన్మలో మనకు అపరోక్ష జ్ఞానం అయిందనుకోండి. అప్పుడేమైతుంది? అంతకు ముందు చేసిన కర్మలన్నీ భస్మమైపోతాయి. ఈ కర్మ ఏముంది గదా! 4 జన్మలు అనుభవించాలి అనేది ఇది ప్రారబ్ధ. దీన్నే ప్రారబ్ధ కర్మ అని అంటారు. అంటే దీన్ని అనుభవించడానికి ప్రారంభించాం గదా! దేన్ని? 4 జన్మల ఫలితాన్నిచ్చేటటువంటి కర్మ. దాన్ని అనుభవించడానికి ప్రారంభించాము. అందుకే దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. దాని యొక్క డ్యూరేషన్ ఎంత? 4 జన్మలు. మనకేమో రెండో జన్మలో అపరోక్ష జ్ఞానం అయిందనుకోండి. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, అయ్యా నీవు అనుభవించడానికి ప్రారంభించావు. ఇది 4 జన్మల గ్రూప్ ఇది. ఒకే కర్మకు ఫలితం ఇది. సో, నువ్వు 2 జన్మలు అనుభవించావు. ఇంకా 2 జన్మలు అనుభవించాలి గనుక దాన్ని అనుభవించి మోక్షానికి రావాలి అని అంటాడు భగవంతుడు. ఇది భగవంతుని యొక్క రూల్ అన్నమాట. ఇది ఒక నియమం. సో, ప్రారబ్ధ కర్మను కంపల్సరీ అనుభవించి తీరాల్సిందే. వెనుక సంపాదించిన మిగిలినవే ఇంకా అనుభవించడానికి ప్రారంభించనటువంటి కర్మలు అనేకముంటాయి. అవన్నీ భస్మమైపోతాయి. అవేమి అనుభవించాల్సిన పని లేదయ్యా! కానీ దీన్ని ఎలాగో ప్రారంభించావు గదా అనుభవించడానికి. సో, ఇదొక్కటి ముగించుకొని రమ్మంటాడు భగవంతుడు. సో, ఇది ప్రారబ్ధ కర్మ. సో, అపరోక్ష జ్ఞానికి కూడా, అపరోక్ష జ్ఞానమైన తరువాత కూడా ఈ ప్రారబ్ధ కర్మ ఎంత ఉంటుందో అంత కంపల్సరీ అనుభవించి తీరాల్సిందే. సో, ఇది 4 జన్మల ప్రారబ్ధ కర్మ అంటే ఇంకా 2 జన్మలు అనుభవించాలి. ఒకవేళ మూడో జన్మలో అపరోక్ష జ్ఞానమైతే ఒకే జన్మ అనుభవించాల్సి వస్తుంది. లేదా మొదటి జన్మలోనే అపరోక్ష జ్ఞానమైతే ఇంకా 3 జన్మలు అనుభవించాల్సొస్తుంది. సో, ఆ విధంగా ప్రారబ్ధ కర్మ అనేది తప్పనిసరిగా అనుభవించాలి. అందులోనూ విశిష్టమైన భగవదుపాసన చేత అతని అనుగ్రహం అయిందంటే దానిలో కొంచెం కోత కోస్తాడు, పర్వాలేదు భగవంతుడు. కొద్దిగా కోత కోసి వద్దులే నాయన 3 జన్మలు అనుభవించేది 2 జన్మలు అనుభవించు అని అనవచ్చు. కానీ పూర్తిగా క్యాన్సిల్ చేయడనమాట. కంపల్సరీ అనుభవించాలి. కాకపోతే దాంట్లో కొంచెము ఏదో కన్సెషన్ ఇవ్వచ్చు భగవంతుడు. అతని యొక్క ఉపాసన, అతని యొక్క సాధనను బట్టి కన్సెషన్స్ ఇవ్వచ్చు. కానీ పూర్తిగా అయితే అతడు నాశనం చేయడు. అలా ప్రారబ్ధ కర్మ కంపల్సరీ అనుభవించాలి. అనుభవించే సమయంలో అంటే ఇంకా 2 జన్మలు అనుభవించాలి. ఆ అనుభవించే సమయంలో 2 జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాడు కదా ఇతడు. ఊరికేం కూర్చోడు. సో, ఆ కర్మలు అవి ఆగామి కర్మలు. చేయబోయే కర్మలు అంటారు. వాటి యొక్క ఫలితము ఇతడు అనుభవించే అవసరం లేదు. అంటే పుణ్యకర్మలు చేస్తాడు, పాపకర్మలు చేస్తాడు. వాటి యొక్క ఫలితం ఏమి అంటే మోక్షములో వాటి యొక్క రిజల్ట్ ఉంటుందన్నమాట. పుణ్యకర్మలు చేస్తే ఏమవుతుంది? ఆ మోక్షములో ఆనందము యొక్క అభివృద్ధి, ఉన్నాహం అవుతుంది. ఇతడు ఇతని యొక్క యోగ్యత మోక్షంలో 100 భాగము ఆనందం అనుభవించాలి అని ఇతని యోగ్యత ఉంటే, అపరోక్ష జ్ఞానమైన వెంటనే ఇతనికి పాస్ మార్క్ ఇచ్చేస్తారు. ఎంత 50 లేదా 60 భాగం అనుభవించడానికి యోగ్యత వచ్చేస్తుంది. ఇంకా 40 భాగం అనుభవించాలి ఇతడు. అది ఎప్పుడు కంపల్సరీ ఇతనికి మోక్షంలో ఎప్పుడు ఇతనికి అనుభవానికి వస్తుంది అంటే, అపరోక్ష జ్ఞానమైన తరువాత చేసే కర్మలను బట్టి ఆ 40% ఇంకా ఎంత ఇవ్వాలని డిసైడ్ చేస్తాడు భగవంతుడు. 60% ఇచ్చేస్తాడు. 60% అనుభవించడానికి యోగ్యత వచ్చేస్తుంది అపరోక్ష జ్ఞానమైన తరువాత. ఇంకా 40% రావాలి ఇతనికి.
దాన్ని ఎలా డిసైడ్ చేస్తాడు భగవంతుడు అంటే అపరోక్ష జ్ఞానం తర్వాత ఇతడు చేసేటటువంటి కర్మలను బట్టి పుణ్యకర్మలు చేస్తూ ఉంటే ఆ 40%లో ఎక్కువ అవుతూ పోతుందన్నమాట. 60%, 70%, 80% ఆ విధంగా అనుభవిస్తూ వస్తాడనమాట. అది అపరోక్ష జ్ఞానం తర్వాత చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితం అది. మోక్షంలో ఆనంద అభివృద్ధి. పాపకర్మలు చేస్తే ఆనంద హ్రాసం అవుతుంది. అంత అనుభవించలేడనమాట. మోస్ట్‌లీ అపరోక్ష జ్ఞాని అయిన వాడు పాపకర్మలు చేయడానికి వెళ్ళడు. ఒకవేళ చేసినా దాని రిజల్ట్ నరకాదులు మాత్రం కలగవు. ఏం పాపం చేసినా నరకాద్యనర్థాలైతే కలగవు. అదే అపరోక్ష జ్ఞానము కాని వానికి కంపల్సరీ నరకం అవుతుంది. కానీ అపరోక్ష జ్ఞాని అయిన వానికి నరకం కలగదు. కాకపోతే మోక్షంలో ఎంత అనుభవించాలో దానిలో కోత పడుతుందన్నమాట. ఇది పరిస్థితి. అపరోక్ష జ్ఞాని యొక్క ఈ కర్మల యొక్క ఫలితం అన్నమాట. దాన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. జ్ఞానినామపి అంటే అపరోక్ష జ్ఞానికి కూడా సతి ప్రారబ్ధ కర్మణి ప్రారబ్ధ కర్మ ఉంటే శరీరాంతరం యుక్తం మరొక శరీరాన్ని పొందడం యుక్తమే. అంటే ఎంత ప్రారబ్ధ కర్మ ఉంటుందో అంత అన్ని జన్మలతడు అనుభవించి తీరాలి అనేది నియమం అన్నమాట. అర్థమైంది కదా ఈ విషయం? అర్థం అర్థం దీంట్లో కాదంటే అసలు అంటే అపరోక్ష జ్ఞానం పొందిన తర్వాత కూడా తప్పులు చేసే అవకాశం ఎలా ఉంటుంది? ఉంది. చాలా తక్కువ ఉంటుందన్నమాట. చాలా తక్కువ చేస్తారు. ఇప్పుడు దేవతలు అందరూ అపరోక్ష జ్ఞానులే గదా! దేవతలందరూ అపరోక్ష జ్ఞానులే. కానీ దేవతలు గూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు గదా! అది ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితం అన్నమాట. అపరోక్ష జ్ఞానం తిరోగమనం అవడం అని చెప్పారంటారు. అపరోక్ష జ్ఞానం తిరోగమనం గాదు. అపరోక్ష జ్ఞానం ఉంటుంది. అదే అపరోక్ష జ్ఞానము లేని సందర్భంలో ఆ తిరోగమన సమయంలో అపరోక్ష జ్ఞానం తిరోహితమైన సందర్భంలో ఈ విధంగా తప్పులు చేస్తారు. దానికి మోక్షంలో ఆనంద హ్రాసం మొదలైనటువంటివి అవుతాయి. ఆచార్య గారు చెప్పండి. ఇందులోనే ఇంకో చోట అంటే మహాభారత తాత్పర్యంలో వస్తుంది గీత తాలూకా శ్లోకమే. అంటే వారు నా భక్తుడై ఉండి ఉన్నప్పుడు వాడు చేసిన తప్పు చేసినా సరే అది ఇదవ్వదు అన్నట్టుగా కూడా వస్తుంది. అదే. దానికి అర్థం ఇదే. అంటే ఆ భక్తులు చేసిన దాన్ని ఎక్కువగా పరిగణించడు. ఏ విధంగా కలి మొదలైన దుర్యోధనుడు మొదలైన వారు చేసిన తప్పును ఎలా పరిగణిస్తాడో, అలా భక్తుడు చేసిన దాన్ని పరిగణించడు. ఎందుకు? ఆ భక్తి యొక్క మహత్వమే అంత. దాన్ని భగవంతుడు పరిగణించకుండా దాన్ని మాఫీ చేసేస్తాడనమాట. అంటే అతని యొక్క పుణ్యకార్యము దీనికి తోడ్పడుతుంది. కానీ రాక్షసులు, అసురులు వాళ్ళు చేసింది వాళ్ళు పుణ్యకార్యమే చేయరు గనక వాడు కంపల్సరీ అనుభవించాల్సొస్తుంది. కానీ వీళ్ళు భక్తులు గనక ఈ క్వాలిఫికేషన్ ఉన్నందున ఇప్పుడు మంచి స్టూడెంట్ జీవద్వయాల్లో వచ్చినప్పుడు వాడు చేసిన పాపానికి వాడు అలా ఉంటాడు, అలా వెళ్తాడు అని కదా వస్తుంది. అంతే. దుష్టజీవి ఫలితం అతడు అనుభవిస్తాడు. ఇతడు అందులో ఉన్నప్పటికీ ఇతనికి కేవలం అందులో ఉండడం ఉంటుంది తప్పనిస్తే ఇతడి సజీవ ఫలితం ఇతనికి ఉండే ఉంటుంది. సరే, అతనితో పాటుగా ఉన్నాడుగా అని చెప్పి ఇతన్ని నరకంలో వేయరు. అది అతన్ని ఏ విధంగా నరకంలో వేశాడో నువ్వు కూడా ఆ శరీరంలో ఉన్నావు గనక నువ్వు కూడా నరకానికి వెళ్ళమని చెప్పాడు. అది సో ఈ విధంగా చెప్పిన తర్వాత కనుక ఎందుకు అపరోక్ష జ్ఞానమైన వెంటనే మోక్షం కలగదు ఎందుకు అంటే ఇది కారణం. సతి ప్రారబ్ధ కర్మని శరీరాంతరం యుక్తం. ప్రారబ్ధ కర్మ ఉంటే మరొక శరీరాన్ని అతడు పొందుతాడు. దీనికి ఆ విషయాన్ని ఇస్తూ ఉన్నారు. భోగేనతు ఇతరే ఇతి యుక్తం. భోగేన తు ఇతరే ఇతి యుక్తం. భోగేన తు ఇతరే ఇతి యుక్తం. బ్రహ్మసూత్రాల్లో ఈ సూత్రం ఒకటి. భోగేన ఇతరే క్షపయిత్వాత సంపత్స్యతే అనే సూత్రంలో ఈ విషయాన్ని చెబుతారు. అంటే సంచిత కర్మలు నాశమైనప్పటికీ
ఆ ప్రారంధ కర్మను మాత్రము తప్పనిసరిగా అనుభవించి ఇతడు మోక్షానికి వెళ్ళాలి అనే మాట ఆ బ్రహ్మసూత్రంలో కూడా చెప్పబడింది. భోగేనతు ఇతరే ఇతి ఉక్తం. ఈ మాటని ఆ భోగేనతు ఇతరే క్షపయిత్వాత సంపత్స్యతే అనే సూత్రంలో ఇదే విషయాన్ని చెప్పారు. సరే, అది ఒక జన్మనా, 2 జన్మలా, ఎన్ని జన్మలు ఉంటాయ్యా ప్రారంధ కర్మ అంటే? అది వారి యోగ్యతానుగుణంగా కర్మానుగుణంగా ఉంటుందంతే. అది చెప్తూ ఉన్నారు. సంతి బహుశరీర ఫలాని కర్మాణి. సంతి బహుశరీరఫలాని కర్మాణి. సంతి బహుశరీరఫలాని కర్మాణి. కనుక అపరోక్ష జ్ఞానం వల్ల మొత్తం కర్మ నాశం కాదు. ప్రారంధ కర్మ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ ప్రారంధ కర్మ కూడా ఒక జన్మ ఉండొచ్చు, 2 జన్మలు ఉండొచ్చు, ఎన్ని జన్మలైనా ఉండొచ్చు. సంతి అంటే ఉన్నాయి. ఏమున్నాయి? బహుశరీర ఫలాని కర్మాణి. బహుశరీర ఫలాని అనేక శరీరములను ఇచ్చేటటువంటి కర్మలున్నాయి. బహుశరీర ఫలాని అంటే అనేక శరీరములను ఫలితముగా ఇచ్చేటటువంటి కర్మలు ఉన్నాయి అని చెబుతున్నారు. ఎక్కడ అంటే దానికి ఒక దృష్టాంతాన్ని ఇస్తూ ఉన్నారు. సప్త జన్మని విప్రహ స్యాత్ ఇత్యాదేహే. సప్తజన్మని విప్రః స్యాత్ ఇత్యాదేః. సప్తజన్మని విప్రః స్యాత్ ఇత్యాదేః. ఇది ఒకటి. ఈ పవమాన సూక్తం వేదంలో వచ్చేటటువంటి పవమాన సూక్తము అని ఆ పవమాన హోమం చేస్తుంటారు కదా, ఆ పవమాన సూక్తము. ఆ పవమాన సూక్తాన్ని పారాయణం చేస్తే వచ్చే ఫలితం ఏమి అంటే దాని యొక్క ఫలశ్రుతిలో ఈ మాట చెప్తారు. సప్త జన్మ భవేద్విప్రో ధనాఢ్యో వేదపారగ అని వస్తుంది ఆ ఫలశ్రుతిలో. అంటే ఎవరైతే ఈ పవమాన సూక్తాన్ని భక్తితో పారాయణం చేస్తారో, హోమం చేస్తారో, వారు 7 జన్మలు ధనవంతుడైనటువంటి బ్రాహ్మణునిగా పుడతాడు అని దాని యొక్క ఫలితం. సప్త జన్మని విప్రహ స్యాత్. 7 జన్మలు బ్రాహ్మణునిగా పుడతాడు అని దాని యొక్క ఫలితం. ఇప్పుడు ఒకనికి ఆ హోమాన పారాయణం చేశాడు, 7 జన్మలు బ్రాహ్మణ జన్మలు పొందాలి. ప్రారంభించాడు. 1వ జన్మ, 2వ జన్మ, ఎప్పుడో 3వ జన్మలోనో 4వ జన్మలోనో అపరోక్ష జ్ఞానం అయిందనుకోండి. అప్పుడు వెంటనే మోక్షానికి వెళతాడా? వెళ్ళలేడు. ఎందుకు? ఈ 7 జన్మలు పూర్తి చేయాలి. ఎందుకు? ఈ 7 జన్మలు ప్రారబ్ధము అంటే ఆరంభించడానికి ఇతడి ఫలితాన్ని ఆరంభించాడనమాట. ప్రారంభించాడు కనుక ఇది ప్రారంభకరం అవుతుంది. కనుక ఈ 7 జన్మలు కంపల్సరీ అతడు పొందవలసిందే. మిగిలిన జన్మలను కూడా ముగించుకొని అతడు మోక్షానికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక కర్మ, ఆ ప్రారంధ కర్మ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని జన్మలైనా ఉండొచ్చు అతని కర్మానుగుణంగా. దానికి దృష్టాంతంగా ఇది చెప్పారనమాట. 7 జన్మలు అంటే ఒకే కర్మకు అనేక జన్మల ఫలితం వచ్చేటట్లు ఉంటుంది అన్నమాట. కొన్ని కర్మలు ఆ విధంగా ఉంటాయి. ఇన్ని జన్మలు అని అన్ని జన్మలు ఒకే కర్మకు ఫలితంగా ఉంటాయి. కనుక ఆ ప్రారంధ కర్మ కూడా కర్మానుగుణంగా ఎన్ని జన్మలైనా ఉండొచ్చు. సప్త జన్మని విప్రహ స్యాత్ ఇత్యాదేహే. దృష్టేశ్చ జ్ఞానినాం అపి. దృష్టేశ్చ జ్ఞానినాం అపి. దృష్టేశ్చ జ్ఞానినాం అపి. బహుశరీర ప్రాప్తేః. బహుశరీరప్రాప్తేః. బహుశరీరప్రాప్తేః. దృష్టేశ్చ అది కనబడుతుందంటే ప్రమాణం ఉన్నది అని. దృష్టేశ్చ జ్ఞానినాం అపి బహుశరీర ప్రాప్తేః. జ్ఞానినామపి అపరోక్ష జ్ఞానులకు కూడా బహుశరీర ప్రాప్తేః అనేక శరీరములను పొందడం అనేది దృష్టేశ్చ అంటే ప్రమాణ పురస్సరంగా మనకు తెలియవస్తున్నది. ప్రమాణాలున్నాయి. అపరోక్ష జ్ఞానులు కూడా అనేక శరీరాలను పొందిన విషయాన్ని మనము చూడగలం ఇతిహాసంలో. ఎక్కడ అంటే దానికి చెప్తూ ఉన్నారు. తథాహి ఉక్తం. తథా హి ఉక్తం. తథా హి ఉక్తం. స్థితప్రజ్ఞోపి యస్తూర్ధ్వః. స్థితప్రజ్ఞోపి యస్తూర్ధ్వః. స్థితప్రజ్ఞోపి యస్తూర్ధ్వః. ప్రాప్య రౌద్రం పదం తతః. ప్రాప్య రౌద్రం పదం తతః. ప్రాప్య రౌద్రం పదం తతః. సంకర్షణం తతో ముక్తిం. సాంకర్షణం తతో ముక్తిం. సాంకర్షణం తతో ముక్తిం. అగాద్ విష్ణు ప్రసాదతః.
అగాద్విష్ణుప్రసాదతః అగాద్విష్ణుప్రసాదతః కారుడే ఇతి గారుడే ఇతి గారుడే. గరుడ పురాణ వచనాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏమిటి అంటే స్థితప్రజ్ఞోపి యస్తు ఊర్ధ్వ ప్రాప్య రౌద్రం పదం తతః. ఉదాహరణకు బ్రహ్మరుద్రాదులనే ఈ విషయంలో ఉదాహరణగా చూసుకోవచ్చు. బ్రహ్మదేవునకు ఎన్ని జన్మలు? 100 జన్మల ప్రారంభ కర్మ. చూడండి, అంటే ఇప్పటి బ్రహ్మదేవునికి 100 జన్మల వెనుక అపరోక్ష జ్ఞానం కలిగింది అనమాట. సో అతను 100 జన్మల ప్రారంభ కర్మ బ్రహ్మదేవునికి ఉన్నది. సో 100 జన్మల తర్వాత ఆ 100వ జన్మ, 99వ జన్మనే వాయుదేవుడు, 100వ జన్మనే బ్రహ్మదేవుడు. ఆ విధంగా 100 జన్మలైన తరువాత బ్రహ్మదేవుడు మోక్షానికి వెళతాడు. అలాగే రుద్రదేవుడు, ఈ రుద్రదేవునికి ఈశ్వరునికి ఎన్ని జన్మల ప్రారంభ కర్మ అంటే 41 జన్మలు. 40 జన్మ రుద్ర జన్మ, 41వది ఇతడే ముందు ఆదిశేషునిగా శేషావతారాన్ని దాల్చి అప్పుడు అతడు మోక్షానికి వెళతాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్థిత ప్రజ్ఞోపి యస్తు ఊర్ధ్వ ప్రాప్య రౌద్రం పదం తతః. స్థితప్రజ్ఞోపి, స్థితప్రజ్ఞుడైనప్పటికీ అంటే అపరోక్ష జ్ఞాని అయినప్పటికీ, ఊర్ధ్వ అంటే ఆ ఊర్ధ్వ అనే పేరు కలిగినటువంటి ఆ రుద్రపద యోగ్యుడైన జీవి అతడు రౌద్రం పదం ప్రాప్య. రౌద్రం అంటే రుద్రదేవుని సంబంధమైన రుద్ర పదవిని అని అర్థం. రౌద్రం పదం అంటే రుద్ర పదవిని అని అర్థం. ఆ రుద్ర పదవిని ప్రాప్య పొంది, తతః దాని తరువాత సాంకర్షణం అంటే సంకర్షణ పదవిని. సంకర్షణ అంటే ఆదిశేషునికి పేరు సంకర్షణుడు అని. సో సాంకర్షణం అంటే ఆ ఆదిశేషుని యొక్క పదవిని పొంది, తతో ముక్తిం అగాత్ విష్ణు ప్రసాదతః. విష్ణు ప్రసాదతః ఆ భగవంతుని యొక్క ప్రసాదం వల్ల, అతని యొక్క అనుగ్రహం వలన, తతః దాని తరువాత అంటే రుద్ర పదవి తరువాత అతడే శేష పదవిని పొంది, ఆ శేష పదవి తరువాత ముక్తిం అగాత్ ముక్తిని పొందాడు అని గరుడ పురాణ వచనం చెప్తున్నందున రుద్రుడు అంటే మరి అపరోక్ష జ్ఞానియే. అపరోక్ష జ్ఞాని అయినప్పటికీ కూడా 40 జన్మలు అనుభవించి 40వ జన్మలో రుద్ర పదవిని పొంది 41వ జన్మలో శేష పదవిని పొంది తరువాత ముక్తికి వెళతాడు అన్న తరువాత 41 జన్మల ప్రారబ్ధ కర్మ ఉన్నది అని అర్థమైంది కదా. సో అపరోక్ష జ్ఞాని అయిన అతనికి కూడా 41 జన్మల ప్రారబ్ధ కర్మ, అలాగే బ్రహ్మదేవునికి 100 జన్మల ప్రారబ్ధ కర్మ. ఆ విధంగా యోగ్యతానుగుణంగా ఒక్కొక్క దేవతకు ఉంటుంది. మరి వారందరూ అపరోక్ష జ్ఞానులే, వారికి కూడా ప్రారబ్ధ కర్మ తప్పినది కాదు అని దాన్ని నారదీయ పురాణవచనాన్ని కూడా ఇచ్చి సమర్థిస్తూ ఉన్నారు. మహాదేవ పరే జన్మన్ మహాదేవ పరే జన్మన్ మహాదేవ పరే జన్మన్ స్తవ ముక్తిర్నిరూప్యతే స్తవ ముక్తిర్నిరూప్యతే స్తవ ముక్తిర్నిరూప్యతే ఇది నారదీయే. ఇది నారదీయే ఇది నారదీయే. నారదీయ పురాణంలో కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. మహాదేవ సంబోధన, ఓ మహాదేవ పరే జన్మని, నువ్వు మరొక జన్మయందు అంటే ఆ శేష పదవి నందు తవ ముక్తి నిరూప్యతే నీకు ముక్తి అని చెప్పబడింది. నీకు ఇప్పుడే ముక్తి కాదు, ఆ శేష పదవిని పొందిన తర్వాతనే ముక్తి అని చెప్పబడినది అని నారదీయ పురాణంలో వచ్చేటటువంటి మాట. దాన్ని కూడా ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. మరి తర్వాత ఏమంటున్నారు చూడండి. నిశ్చిత ఫలంచ జ్ఞానం. నిశ్చిత ఫలం చ జ్ఞానం నిశ్చిత ఫలం చ జ్ఞానం. అలాగైతే ఏమండి అపరోక్ష జ్ఞానమైన తర్వాత కూడా అలాగైతే మోక్షం అవుతుందని గ్యారంటీ లేదా? మరి ప్రారబ్ధ కర్మ ఎప్పుడు జరుగుతుందో అని అంటే అందుకు చెబుతూ ఉన్నారు. అపరోక్ష జ్ఞానం అయినది అంటే ఇక ముక్తి అతనికి గ్యారంటీ అనమాట, అందులో ఎటువంటి సంశయం లేదు. కాకపోతే ప్రారబ్ధ కర్మ మాత్రం అనుభవించాలి అంతే తప్పనిస్తే అపరోక్ష జ్ఞానమైనా కూడా ముక్తి కలగలేదే అని అనుకోవద్దండి. అపరోక్ష జ్ఞానం అయింది అంటే ముక్తి గ్యారంటీ, రిజర్వేషన్ ఉన్నట్టు అనమాట. రిజర్వేషన్ చేసేసుకుంటే సీట్ గ్యారంటీ. ఆ విధంగా
సీట్ గ్యారంటీ ఉన్నట్లుగా ముక్తి గ్యారంటీ. కాకపోతే ప్రారంధ కర్మను మాత్రము అనుభవించి తీరాలి. అదే అంటున్నారు నిశ్చిత ఫలంచ జ్ఞానం. అంటే జ్ఞానం, ఈ అపరోక్ష జ్ఞానం అనేది నిశ్చిత ఫలం, అంటే ఫలాన్ని నిశ్చయించుకున్నదే అది. జ్ఞానమునకు ఫలితము నిశ్చయము, అంటే ఫలితమైన మోక్షం అనేది నిశ్చయమైనది, అదేం తప్పిపోదు. కాకపోతే ప్రారంధ కర్మను మాత్రం అనుభవించాలి అనే మాట. దానికి ప్రమాణాలను ఇస్తూ ఉన్నారు. తస్య తావదేవ చిరం తస్య తావదేవ చిరం తస్య తావదేవ చిరం యదుచ నార్చిషేవాభిసంభవతి యదుచనార్చిషేవాభిసంభవతి యదుచనార్చిషేవాభిసంభవతి ఇత్యాది శృతిభ్యః. ఇత్యాది శృతిభ్యః తస్య తావదేవ చిరం అని ఒక ప్రమాణం. అంటే అతనికి అంతే ఆలస్యం. ఎంత ఆలస్యము అంటే ప్రారబ్ధ కర్మ ఎంత ఉందో అంత మాత్రమే అతనికి ఆలస్యం. అదొక్కటే అడ్డం అతనికి, ఇక ఏవి అడ్డం లేదు. తస్య అంటే అతనికి తావదేవ చిరం, తావదేవ అంత మాత్రమే, అంటే ప్రారబ్ధ కర్మ ఎంత ఉన్నదో అంత మాత్రమే చిరం ఆలస్యం, అంతే మోక్షానికి, ఇక వేరే ఏమి లేదు అని ఒకటి. మరొక ప్రమాణ వాక్యం ఏం చెప్తుంది? యదుచ నా అర్చిషేవ అభిసంభవతి. అతనికి వేరే ఏమున్నా లేకున్నా అతడు మాత్రము అర్చిషేవ అభిసంభవతి. అర్చిరాది మార్గం, అర్చిర అనేది లోకము, అర్చిర్లోకము. అతడు పైకి మోక్షానికి వెళ్లే సమయంలో అనేక లోకాలను దాటుకుంటూ వెళతాడు. దాని బ్రహ్మసూత్ర చతుర్థాధ్యాయంలో వివరిస్తారనమాట, ఏ ఏ లోకాలను అతడు పొంది తర్వాత మోక్షాన్ని పొందుతాడు అనేది. గీతలో, భగవద్గీతలో కూడా ఈ మాట వస్తుంది. అహశుక్ల షణ్మాస ఉత్తరాయణం అని ఆయా మార్గాలలో అతడు వెళతాడు. ఆయా లోకాన్ని అర్చిరాది పథావాయం అని, అర్చిర్లోకము, వాయులోకం మొదలైన అనేక లోకాలను దాటుకుంటూ మోక్షానికి వెళతాడు అని. సో అతనికి వేరే ఏమీ అడ్డము కాదు. వాళ్ళు పుత్రులు ఉన్నారా లేదా, సాధారణంగా పుత్రులు లేకపోతే గతి లేదు అంటారు. మరి ప్రేతకర్మ చేయకపోతే, శ్రాద్ధాదులను ఆచరించకపోతే మోక్షం లేదు అంటారు. ఇతనికి అపరోక్ష జ్ఞానికి ఏవి లెక్క కాదు. సంతానం ఉన్నదా లేదా, శ్రాద్ధకర్మ చేశారా లేదా, ఇవి ఏవి అతనికి లెక్క కాదు. అపరోక్ష జ్ఞానం అయినదే అంటే బారాకొని మాఫ్ మొత్తం నాశమైపోతుంది. ఇక మోక్షానికి యోగ్యత వచ్చేస్తుంది. ప్రారంధకరమైన వెంటనే ఇతడు మోక్షానికి వెళ్ళిపోవడమే. ఇంకా అతడు కుమారులు ఉన్నారా లేదా, ప్రేత కార్యాలు చేశారా లేదా, శ్రాద్ధాన్ని చేశారా లేదా, ఇవేవి లెక్కకు రావన్నమాట. అతడు మాత్రము తప్పనిసరిగా ఆ అర్చిరాది మార్గం గుండా మోక్షానికి వెళతాడు అనే ప్రమాణ వచనాలతో ఈ మాటలను మనం చెప్పవచ్చు అని నిర్ణయిస్తూ ఉన్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ రుద్రుని జన్మల గురించి చెప్పినప్పుడు 40 జన్మల రుద్రుడు, తర్వాత ఒక జన్మ శేషుడు అయిన తర్వాత కాదు కదా, మళ్ళీ బ్రహ్మ పదవి కూడా అలంకరించాలా? సరిగా వినబడ్డం లేదు రఘునాథ్ గారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు రుద్ర జన్మలు 41, తర్వాత 42వ జన్మము శేషుడు, ఆదిశేషుడు అయిన తర్వాత ముక్తి అన్నారు కదా. 41 శేషుడు, తర్వాత ముక్తి. కానీ అలాంటప్పుడు 42 జన్మలకే ముక్తి పొందినట్టు అవుతుంది. అదే బ్రహ్మకైతే 100 జన్మలు అన్నారు కదా. అవును. అలాంటప్పుడు ఎవరు అంటే తారతమ్యంలో గొప్పవారు? సో ఇక్కడ తారతమ్యం ఎలాగానంటే, ప్రారంధ కర్మ ఇది వాళ్ళకి ఎక్కువ ఉంది. నిజంగా బ్రహ్మదేవుడు ఉత్తముడు, చిన్నవాడిని రుద్రునికి తక్కువ ఉంది కదా ప్రారంధ కర్మ అంటే. ఇక్కడ ప్రారంధ కర్మ యొక్క విశేషం ఏమి అంటే, ఈ ప్రారంధ కర్మ అనుభవించేటప్పుడు వాళ్ళు ఇంకా అద్భుతమైన సాధనను చేస్తారు. ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు 100 జన్మల ప్రారంధ కర్మ అంటే, ఈ 100 జన్మలలో అతడు సాధనాన్ని చేస్తాడా? అద్భుతమైనటువంటి సాధనను చేస్తారా వారు? సో ఆ సాధన వల్ల ఏం జరుగుతుంది అంటే, మోక్షంలో అంతగా వారికి ఆనంద అభివృద్ధి అవుతుందన్నమాట. రుద్రదేవునికి అవకాశం లేదు చూడండి, 41 జన్మలే. సో బ్రహ్మదేవుని కంటే తక్కువ సాధన చేస్తారు కనుక మోక్షంలో అంతటి సుఖము వీరికి కలగదు.
వారికంటే తక్కువ ఇంకా ఇంద్రాది దేవతలకు, వారికంటే తక్కువ సూర్యాది దేవతలకు. వాళ్ళ కొంతమందికి ఇంద్రాది దేవతలకు 20 జన్మల ప్రారంభ కర్మ, సూర్య చంద్రాదులకు 10 జన్మల ప్రారంభ కర్మ. రాను రాను తక్కువ అవుతుంది. అంటే అంత సాధన తక్కువ అవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు మన ఈ లౌకికమైన ఎడ్యుకేషన్ ఉన్నట్టు కాదు. 10వ తరగతి 2 సార్లు చదివితే అతడు మూర్ఖుడు ఉన్నట్లు అట్ల లెక్క కాదు ఇది. ఎంత ఎక్కువ ప్రారంభ కర్మ ఉంటే అంత ఎక్కువగా సాధనకు వారికి అవకాశం దొరికినట్టు అనమాట. 100 జన్మల సాధన చేసుకోవయ్యా, అంత నీకు ఆనంద అభివృద్ధి మోక్షంలో కలుగుతుంది. అందుకే బ్రహ్మదేవునికి శతానంద అని పేరు. అంత పూర్ణమైన ఆనందాన్ని అతడు పొందుతాడు. దానికి కారణం ఏమిటి అంటే ఇన్ని జన్మలలో అతడు అంత అద్భుతమైన సాధన చేసుకున్నందుకు అన్నమాట. కానీ రుద్రునికి అవకాశం లేదు. 41 జన్మల అవకాశమే ఉంది గనుక అంత సాధనను చేసుకోలేడు గనుక అతనికి తక్కువ ఆనందము మోక్షంలో లభిస్తుంది. ఆ విధంగా మోక్షంలో ఆనంద అభివృద్ధికి ఇదంతా కారణమవుతుందన్నమాట. సో ఉత్తములకు ఎక్కువగా ప్రారంభం మనకు లేదనమాట. మనకు అపరోక్ష జ్ఞానం ఏందనుకోండి, మ్యాక్సిమం మనకు ఒక బ్రహ్మదేవుని కల్పం అంతే. ఒకే ఒక బ్రహ్మదేవుని కల్పం మ్యాక్సిమం. తర్వాత మోక్షానికి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళలాగా 40, 50 అన్ని బ్రహ్మకల్పాలు మనకు అవకాశం లేదు. ఒకటే ఒకటి మనకు మ్యాక్సిమం మనుషులకు. కనుక ఆనందంలో మనకు తారతమ్యం ఉంటుంది మోక్షంలో. ఆచార్య గారు చెప్పండి. బలి ఇప్పుడు 99 క్రతువులు చేసి ఇంద్ర పదవికి వెళ్ళకుండా అయిపోయాడు. ఇప్పుడు అది కూడా ఆయన ప్రారంభ కర్మకి అంటే శాపం వరము పక్కన పెట్టండి. బలి చక్రవర్తి ఆ! అది ఎలా తీసుకోవాలి? జన్మలో అతడే కదా, తర్వాతి ఉన్నంతరంలో అతడే ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. అంటే ఇప్పుడు ఈయన అంటే ఈ 99 క్రతువులు ఆయనది ప్రారంభ కర్మ ప్రకారం చేసుకొని వచ్చినవేనా ఈ యజ్ఞాలు, యాగాలు ఆయనవి? అంతే అంతే. అంటే బంధ పూర్తిగా కాకుండా ఆపేశారు. అప్పటికి అతని సాధన పూర్తయింది. ఇంద్ర పదవికి ఎంత కావాలో అంత మాత్రం చేశాడు అంతే. ఇప్పుడు అదే ఇది కూడా దీనికి కూడా మహాభారత అభ్యర్థనలో వస్తుంది. ఎక్కువ అవునా? చేస్తే వాళ్ళకి హర్షం చేయడానికి చేస్తారు. వాళ్ళ పుణ్యం ఎక్కువ ఎక్కువ చేయడానికి అది లేదు, ఇక్కడ తక్కువ అది ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. అంతేగా? అంతే. సరే. కానీ ఎక్కువ చేయకుండా ఆపే ఉపాయం ఇది లేదు కదా, అందుకే రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడికి రావాల్సి వచ్చిందేమో. అంటే అదే ఎప్పుడైతే ఈ ఖర్చు కావాల్సిన ఈ అపరోక్ష జ్ఞానులకు అనిష్ట పుణ్యము అని ఏముంటుందో, అంటే వాళ్లకు మోక్షానికి అడ్డమైనటువంటి అనిష్ట పుణ్యాలు అంటే సకామ కర్మలు చేసి ఉంటారు, ఈ మోక్షానికి ఆటంకము. సో వాటిని ఖర్చు చేసుకుని వెళతారు. ఎలా ఖర్చు చేయాలి? మనం ఎవరైతే వారికి సేవ చేస్తామో వారికి ఆ పుణ్యాన్ని ఇచ్చి వారు ఖర్చు చేసుకుంటారు అన్నమాట. ఖర్చు చేసుకొని మోక్షానికి వెళతారు. ఎక్కువ మోక్షము, ఎక్కువ పుణ్యం అంటే సకామ కర్మ యొక్క ఫలితం ఉన్నప్పటికీ వారు మోక్షాన్ని చేరుకోలేరు. అందుకే ఆ పుణ్యాన్నంతా ఖర్చు చేపించేసి మనకు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరైతే వారిని నిందిస్తారో వాళ్లకు వాళ్ళ పాపకర్మలన్నింటినీ పంచి వెళ్ళిపోతారు అన్నమాట. అలా రకాల ఎగ్జాంపుల్స్ వింటే వంటపడుతుంది. ఆ? అదే 10 రకాల ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే వంటపడుతుంది. అయినా ఇప్పుడు వినదా సరే మళ్ళా తర్వాత వస్తుంది ఇంకోటి. సరే సరే. ఇక్కడికి టైం అయింది. మళ్ళీ రేపు చూద్దాం. నమస్కారం. శ్రీకృష్ణ. నమస్కారం. సరేనా? క్లోజ్ చేస్తున్నాను.